వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. ఎప్పుడైనా నేరం జరిగితే ఆ సంఘటన గురించి ఫిర్యాదు స్వీకరించడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల ప్రాథమిక బాధ్యత. ఇది సాధారణంగా ప్రతి పోలీస్ అధికారికి ఉన్న కర్తవ్యం. కాబట్టి ఏదైనా నేరం జరిగిన వెంటనే మీరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలి. ఇది నేరానికి సంబంధించిన అధికారిక రికార్డు. భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలకు మద్దతుగా ఉంటుంది. అయితే వాస్తవంగా కొన్ని సందర్భాలలో పరిస్థితి వేరుగా ఉండొచ్చు. కొన్ని ప్రాంతాలలో ఇన్ఫ్లుయెన్స్ చేసేవాళ్లు, రాజకీయ నాయకులు లేదంటే సామాజికంగా ప్రసిద్ధి పొందిన వ్యక్తులు పోలీసులపై ఒత్తిడి చూపించి ఫిర్యాదును రద్దు చేయించగలరు. కొన్నిసార్లు ఆ ప్రాంతంలో క్రైమ్ రేటు తక్కువగా చూపించాలి అన్న ఉద్దేశంతో పోలీస్ అధికారులు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించవచ్చు. ఇలా జరిగితే నిజమైన బాధితులు అన్యాయానికి గురవుతారు. కానీ ఆ సదుపాయాల కోసం చట్టపరమైన మార్గాలు కూడా ఉన్నాయి. భారత సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ కేసులో ఇచ్చిన తీర్పు ఇందులో కీలక మార్గదర్శకంగా నిలుస్తోంది. కోర్టు స్పష్టంగా చెబుతోంది, ఒక కాగ్నిజబుల్ నేరం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణ అయితే పోలీసులు తప్పకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఈ విధంగా ఫిర్యాదు రికార్డు సృష్టించడం పోలీసులు తమ బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడంలో కీలకంగా ఉంటుంది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడంలో విఫలమైతే సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు. ఇది పోలీసుల జవాబుదారీతనాన్ని మరింత బలపరుస్తోంది. కానీ కొన్ని సందర్భాలలో స్థానిక పోలీస్ స్టేషన్ అధికారులు ఫిర్యాదులు స్వీకరించడంలో విఫలమవుతారు. అలాంటి పరిస్థితుల్లో బాధితులకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీరు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందన రాలేదు అంటే జీరో ఎఫ్ఐఆర్ పద్ధతిలో దాన్ని మరో పోలీస్ స్టేషన్ లో నమోదు చేయవచ్చు. ఇది తక్షణమే ఆ సందర్భాన్ని అధికారిక రికార్డులో చేర్చడానికి సహాయపడుతుంది. ఇంకా స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఫిర్యాదును నిరాకరిస్తే ఆ ఫిర్యాదును రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ లేదంటే సిపికి పంపవచ్చు. ఇలాంటి విధానం పోలీసుల నిర్లక్ష్యానికి ప్రతిఘటనగా పనిచేస్తుంది. ఫిర్యాదు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపితే ఆ ఫిర్యాదు తర్వాత దశల్లో కోర్టు ముందు ఉపయోగపడుతుంది. భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక ప్రత్యేకమైన హక్కు కూడా ఉంది. భారతీయ నాగరిక సురక్ష సంహిత సెక్షన్ 1753 ప్రకారం నేరం జరిగినప్పటికీ పోలీసు ఫిర్యాదు రద్దయితే బాధితుడు నేరుగా మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి ప్రైవేటు కంప్లైంట్ దాఖలు చేయవచ్చు. ఈ విధానం ద్వారా పోలీసులు నిర్లక్ష్యం చూపినా నేరానికి సంబంధించిన చర్యలు కోర్టు ద్వారా తీసుకోవచ్చు. ఇది ప్రజలకు తమ హక్కులను రక్షించడానికి ఒక ముఖ్యమైన మార్గాన్ని ఇస్తోంది. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆన్లైన్ ఫిర్యాదులు కూడా మరింత సులభమైన మార్గంగా ఉన్నాయి. చాలా రాష్ట్రాలు, కేంద్రం అధికారిక పోలీసు పోర్టల్స్ ఏర్పాటు చేశాయి. ఆ పోర్టల్స్ ద్వారా ఫిర్యాదు చేయడం, దానికి రసీదు పొందడం ద్వారా బాధితుల పోలీసు జవాబుదారీతనాన్ని పెంచగలరు. ఆన్లైన్ ఫిర్యాదు రసీదు ఒక అధికారిక రికార్డుగా పనిచేస్తుంది. ఇది భవిష్యత్తులో కోర్టు కేసుల్లో నేరం సాధారణంగా ప్రామాణికమని చూపించడానికి ఉపయోగపడుతుంది. మొత్తానికి నేరం జరిగినప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం ఒక సవాలైనా బాధితులు వివిధ చట్టపరమైన మార్గాలను ఉపయోగించి న్యాయాన్ని సాధించగలరు. కోర్టు తీర్మానాలు, రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు, ఆన్లైన్ ఫిర్యాదు వంటి మార్గాలు అందుబాటులో ఉన్నాయి. అందువల్ల ప్రతి వ్యక్తి తమ హక్కులను తెలుసుకుని నిర్లక్ష్యానికి లోనైనప్పుడు సరైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం అత్యంత అవసరం. ఈ విధంగా నేరం జరిగినప్పుడు ఫిర్యాదు చేసుకోవడం, తమ హక్కులను రక్షించడం ప్రతి పౌరుడి బాధ్యత మాత్రమే కాక సమాజంలోని న్యాయ వ్యవస్థను బలపరిచే ముఖ్యమైన చర్య అవుతుంది. ప్రతి ఒక్కరూ తమ స్వరాన్ని వినిపించేందుకు ముందుగా ఉత్సాహంగా ఉండాలి.